మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని డ్రాగన్ గా చూడాలని ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు. కానీ ఇంతవరకు గ్లిమ్సే రాలేదు, టీజర్ వదలలేదు. ఇక ట్రైలర్ అనేది మాత్రం అత్యాశ అనుకోవాలి. అంతా సైలెన్స్. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న వారణాసి టీం పూర్తిగా ఓపెన్ అయిపోతున్న డ్రాగన్ టీంలో కదలిక లేదు అనేది ఫ్యాన్స్ కంప్లైంట్. ఆ కంప్లైంటే ఎన్టీఆర్ వరకు వెళ్ళిందా? ప్రశాంత్ నీల్ టీం అందుకే టీజర్ లాంచ్ కి సిద్ధమైందా? అంతా బాగుంటే లాస్ట్ ఇయర్ మేకే డ్రాగన్ గ్లిమ్స్ వచ్చి ఉండేది. ఈ మధ్యలో టీజర్ పేరుండేది, కానీ ఏడాది తర్వాత ఇప్పుడు డ్రాగన్ టీజర్ కి మోక్షం దొరికేలా ఉంది. అందుకు ఎన్టీఆర్ బర్త్డేనే సరైన అకేషన్ గా అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈసారి డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలా డ్రాగన్ టీం ఏం చేయబోతోంది? టీజర్ పూనకాలకు ముహూర్తం ఎప్పుడు కుదిరింది? హ్యావ్ ఎ లుక్. డ్రాగన్ టీజర్ ఎప్పుడు? ఈ ప్రశ్నకు లాస్ట్ ఇయరే సమాధానం రావాలి, కానీ ఏడాది ఆలస్యంగా ఆన్సర్ దొరుకుతుంది. కాకపోతే ఈసారి మాత్రం సాలిడ్గా సమాధానం దొరికేలా ఉంది. మే 19న డ్రాగన్ టీజర్ పేలటం మాత్రం పక్కా. లాస్ట్ ఇయరే గ్లిమ్స్ని ఎన్టీఆర్ బర్త్డేకి సిద్ధం చేశారు. కానీ వార్ 2 మూవీ టీం ఆ సినిమా మీద తప్ప జనాల అటెన్షన్ మరోవైపు ఉండకూడదనే రిక్వెస్ట్తో ప్రశాంత్ నీల్ టీం డ్రాగన్ గ్లిమ్స్ వదలలేదు. అక్కడ ఆగిన గ్లిమ్స్ ఇప్పుడు టీజర్ రూపంలో మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ కాబోతుంది. ఒక రోజు ముందు లేదంటే మే 20న ఉదయమే టీజర్ లాంచ్ చేయాలని ఫిలిం టీం డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అంతేకాదు, డ్రాగన్ టీం హిందీ మూవీ దురంధర్ స్టైల్ని ఫాలో అవుతున్నట్టుంది. ఆల్రెడీ ఇది 2 భాగాలుగా ప్లాన్ చేసిన మూవీ అంటున్నారు. అంటే ముందు ఒక భాగం తీసి తర్వాత మరో పార్ట్ తీయటం కాదు. దురంధర్ టీం ఎలాగైతే ఆ సినిమా 2 భాగాల షూటింగ్ ఒకేసారి పూర్తి చేసి 2-3 నెలల గ్యాప్లో 2 భాగాలు రిలీజ్ చేయటం, అంటే దురంధర్ డిసెంబర్ 5న రిలీజ్ అయి 1200 కోట్లు రాబట్టి ఇప్పుడు ఏడాది మార్చిలో సెకండ్ పార్ట్ రూపంలో మరోసారి అటాక్ చేయబోతుంది. అంటే 90 రోజుల గ్యాప్లో దురంధర్ 2 భాగాలుగా వచ్చినట్టు. అలా 2 భాగాలు వెంటనే రావాలంటే ఒకేసారి 2 భాగాలు షూటింగ్ చేయాలి. అందుకే ఈ సమ్మర్లోనే మొదటి భాగం పూర్తి చేసి దసరాలోపు 2వ భాగం పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకుంది ప్రశాంత్ నీల్ టీం. అందుకే సమ్మర్ రిలీజ్ వదులుకొని మొత్తం 2 భాగాలు షూటింగ్ అయిపోయాకే మొదటి భాగం 2వ భాగం బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయాలని నిర్ణయం మార్చింది ఫిలిం టీం. అంటే వచ్చే సంక్రాంతికి మొదటి భాగం, ఉగాది లేదంటే ఏప్రిల్ ఎండ్కి 2వ భాగం రావటం ఫైనల్ అయినట్టే. ఇలాంటి డబుల్ ఇంపాక్ట్కి ప్రిపేర్ అయింది కాబట్టే ఇప్పటి నుంచే ప్రమోషన్ పెంచే పని చేస్తున్నట్టున్నారు. అందుకే ఉగాదికి గ్లిమ్స్, ఎన్టీఆర్ బర్త్డేకి టీజర్ని లాంచ్ చేయటం ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. ఇక రావాల్సింది అనౌన్స్మెంటే.